అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధానికి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కార్ జాగ్రత్త పడింది. ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆ యుద్ధం ముగిసిందని కాంగ్రెస్ కు శ్వేత సౌధం తెలిపింది. సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదని, కాబట్టి 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధానికి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కార్ జాగ్రత్త పడింది. ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆ యుద్ధం ముగిసిందని కాంగ్రెస్ కు శ్వేత సౌధం తెలిపింది. సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదని, కాబట్టి 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని తెలిపారు. అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధానికి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కార్ జాగ్రత్త పడింది. ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతోనే ఆ యుద్ధం ముగిసిందని కాంగ్రెస్ కు శ్వేత సౌధం తెలిపింది. సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదని, కాబట్టి 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని తెలిపారు.